ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో ప్రధానంగా సంక్షేమానికి పెద్దపీట వేశారు. సూపర్ 6 పథకాలతో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ బడ్జెట్లో వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళా సంక్షేమం వంటి వివిధ రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. ఈ బడ్జెట్లో రైతులకు, మహిళలకు, పేదలకు మరియు ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు కల్పించారు. ముఖ్య కేటాయింపులు: తల్లికి వందనం కోసం 9,407 కోట్ల రూపాయలు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం 27,518 కోట్ల రూపాయలు, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి 19,264 కోట్ల రూపాయలు, గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్ల రూపాయలు, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం 4,332 కోట్ల రూపాయలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,487 కోట్ల రూపాయలు కేటాయింపులు. బడ్జెట్ లక్ష్యాలు: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, సామాజిక న్యాయం మరియు సమానత్వం సాధించడం, పేదరికం మరియు నిరుద్యోగం నిర్మూలించడం, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం. ఇవి 2025 నుండి 26 వార్షిక బడ్జెట్ యొక్క ప్రధానాంశాలు.